శ్రీనవ మీడియా ఫ్యామిలీకి నమస్కారం. మనమందరం ఎప్పుడు హాయిగా ఆనందంగా సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చక్కగా పండుగలన్నింటినీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇవాళ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియో నేను ముకుందా జ్యువెలర్స్ నుంచి చేయబోతున్నాను. అండ్ నన్ను చూస్తుంటే అర్థమైపోతుంది కదా, సూపర్ డూపర్ కలెక్షన్ అంతా రెడీగా ఉంది. బ్రైడల్ వేర్ని చూపించబోతున్నారు. ఇవాళంతా కూడా బ్రైడల్ కలెక్షన్, దట్ టు లైట్ వెయిట్ జ్యువెలరీ వేర్ వీ హ్యావ్ ద ఆఫర్ యాజ్ 2 to 12% ఆఫ్ వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. అండ్ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇదన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి, శ్రీనవ నుంచి ఎవరు వచ్చినా కూడా మంచి ఆఫర్స్ కూడా డెఫినెట్గా ఉంటాయి. సో ఈ వీడియో నేను సోమాజిగూడ, ఇది న్యూ బ్రాంచ్ అండి, జస్ట్ ఓన్లీ 1 month అయింది. సో ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఇక్కడున్న జ్యువెలరీ కలెక్షన్, మెయిన్గా బ్రైడల్ జ్యువెలరీని ఇవాళ మీకు చూపిస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫస్ట్ నేను వేసుకున్న జ్యువెలరీ గురించి మనకు వివరించడానికి, డీటెయిల్గా చెప్పడానికి, అండ్ ఇవాళ ఇంకొక విశేషం ఏమిటి అంటే మనం ప్రైజెస్తో సహా అప్రాక్సిమేట్ ప్రైజెస్, ఓకే, అప్రాక్సిమేట్లీ నేను వేసుకున్న జ్యువెలరీ ప్రైజెస్ కూడా మనం ఇవాళ రివీల్ చేయబోతున్నాం. ఓకేనా, లెట్స్ బిగిన్. సో మనతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ గురించి డీటెయిల్గా చెప్పడానికి విజయ్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ మేడం. వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్. ఓకే, వెల్కమ్ టు శ్రీనవ మీడియా. యా, థాంక్యూ సో మచ్ మేడం. యా, సో ఫస్ట్ నేను వేసుకున్న జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హియో నా లాంగ్ చైన్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేడం వేసుకున్న కంప్లీట్గా బ్రైడల్ జ్యువెలరీని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో దాంట్లో ముకుంద అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది బ్రైడల్ కలెక్షన్ విత్ లైట్ వెయిట్, వెరీ లైట్ వెయిట్ అనమాట. సో లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే మీ అందరికీ ఒక చిన్న అవేర్నెస్ ఉండాలని మా మేడంకి లైట్ వెయిట్ కాన్సెప్ట్ మనం వేయించాము. ఒకసారి దీంట్లో చూసుకుంటే డీటెయిలింగ్గా, సో కంప్లీట్గా నెక్లెస్, ఈ కాన్సెప్ట్ బ్రైడల్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఒక సింగిల్ కాన్సెప్ట్తో ముడిపడి ఉంది. ఏంటంటే కొరల్ కాంబినేషన్. ఓకేనా మేడం. సో నెక్లెస్ దగ్గర నుంచి నెక్లెస్, లాంగ్ హారం, వడ్డానం, ఇంకో బ్యాంగిల్స్, జుమ్కీస్ మొత్తం కూడా మనం కొరల్ కాంబినేషన్లో డిజైన్ చేసాం అనమాట. సో మొత్తం కంపేర్ చేస్తే లుక్ ఎంటైర్గా పెళ్లి కూతురు అంటే ఫస్ట్ మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి బ్రైడల్ కలెక్షన్ తక్కువ ప్రైస్లో లైట్ వెయిట్లో కావాలని చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే స్పెషల్గా డిజైన్ చేసాము. ఈ జ్యువెలరీని మొత్తం మీరు అబ్జర్వ్ చేయగలిగితే కంప్లీట్ యాంటిక్ ప్యాటర్న్ అనమాట. యాంటిక్ అంటే యాంటిక్ క్రాఫ్ట్ జ్యువెలరీ. సో ఒకప్పుడు ఈ అపియరెన్స్తో పెళ్లి వాళ్ళు కొనాలంటే కనీసం ఒక 500 grams కేజీ కొనాల్సి వచ్చింది. ఓకేనండి. సో ఇప్పుడు ఏంటంటే అదే అపియరెన్స్లో తక్కువ వెయిట్లో అంటే హాఫ్ వెయిట్లోనే మీకు బిలో 15 lakhs, బిలో 20 lakhsలోనే మనకి ఈ ఎంటైర్ బ్రైడల్ కలెక్షన్ వచ్చేస్తుంది. అచ్చా, ఇప్పుడు వడ్డాణం, ఇది నెక్లెస్ అండ్ లాంగ్ చైన్, ఈవెన్ బ్యాంగిల్స్, రింగ్, జుమ్కీ అన్ని అప్రాక్స్గా మనకి బిలో 20 lakhs లోపు మనకు వచ్చేస్తుంది. ఓకే, నైస్. సో మనం ఫస్ట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కొక్క దాని గురించి చెప్పండి. ఒకటి ఎంత వెయిట్ ఉంటుంది అండ్ దానికి ఎంత ప్రైస్ ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పండి. సో ఈ కంప్లీట్ డీటెయిలింగ్కి వెళ్ళే ముందు మేడం ఏవైతే బ్రైడల్ కలెక్షన్ బిలో 20 lakhs కాన్సెప్ట్ వేసుకున్నామో కంప్లీట్ కలెక్షన్కి ఎస్పెషలీ ముకుందాలో వచ్చేసి తరుగు అంటే వేస్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముకుందా జ్యువెలర్స్లో మేకింగ్ ఛార్జ్ అనేది దేనికి లేదు, ఎక్స్పెక్ట్ డైమండ్. ఓకేనా మేడం. సో మనం ఇప్పుడు మన వేస్టేజ్ కింద వెళ్తే కనుక మన ఎంటైర్ కాన్సెప్ట్ వచ్చి ఫ్యాక్టరీ అవుట్లెట్. సో దాంట్లో భాగంగా 2 to 12%
ఓన్లీ మేడం వేసుకున్న హై అండ్ జ్యువెలరీ ఇంత రిచ్గా కనిపించే కంప్లీట్ యాంటిక్ వేర్ మొత్తం కూడా ఓన్లీ 2 to 12%. ఓకేనండి, దీనికి వితౌట్ మేకింగ్ ఛార్జ్. సో అదొక పార్ట్ అయితే మేడం వేసుకున్న బ్రైడల్ కలెక్షన్లో ప్రతి స్టోన్ ఆర్ బీడ్ మొత్తం కూడా అన్నిటికీ కూడా మనం 65% ఎక్స్చేంజ్ వాల్యూ మనం ఇస్తున్నాము. సో బయట ఎక్కడైనా మీకు రూబీ ఎమరాల్ ఒరిజినల్ స్టోన్కి మాత్రమే ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తారు. బట్ మనం ఏంటంటే కంప్లీట్ వేర్ ఈవెన్ కొరల్ బీడ్స్ పోల్స్ అన్నిటికి కూడా మనం ఎక్స్చేంజ్ వాల్యూ 65% ఇస్తున్నాం మేడం. దట్టు ప్రతి కస్టమర్ కూడా మన దగ్గరికి ఎంత అగ్రెసివ్గా వాళ్ళ రెఫరెన్స్ ద్వారా మన దగ్గరికి వస్తున్నారంటే కాన్సెప్ట్ వచ్చి ఓన్లీ 2 to 12%. ఓకే. సో ప్రోడక్ట్ డీటెయిలింగ్లోకి వస్తే మీకు చూడవచ్చు మేడం, నెక్లెస్లో కొరల్ కాంబినేషన్, అమ్మవారు, పీకాక్ సెట్, ఎమరాల్డ్ బీడ్స్, అదేవిధంగా హారంకి వస్తే మీకు ఎంటైర్ టెంపుల్ కాన్సెప్ట్. అంటే అమ్మవారు మనకి వేసుకున్న తర్వాత ఎంత అంటే మన మనసుకు హత్తుకునేటట్టు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే అమ్మవారి ఫీచర్స్ని అంటే మీకు వర్క్మెన్షిప్ వచ్చేసి కంప్లీట్గా గజలక్ష్మి కాన్సెప్ట్ అన్నమాట. సో అమ్మవారి డీటెయిలింగ్ కానీ ఫేస్ ఫీచర్స్ కానీ ఎలిఫెంట్ కానీ కంప్లీట్ పోల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటాయి. సో ఎంటైర్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ని మన ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు ఓన్లీ 12% లోపే 2 to 12% కాన్సెప్ట్. సో 12% కాన్సెప్ట్ మనం ఇది ఎంత వెయిట్ ఉంది? అప్రాక్స్గా మీకు 60 grams అలా ఉంటుంది. 60 grams లో మనకి లాంగ్ చైన్ అనేది వచ్చేసింది. సో ఇవాల్టి ప్రైస్ ప్రకారం చెప్తాము, దీన్ని అప్రాక్సిమేట్ రేట్ ఎంత ఉండొచ్చు? అప్రాక్సిమేట్ 3.5 lakh వరకు ఉంటుంది. ఓకే. సో ఇంత లాంగ్ చైన్ మనకి జస్ట్ 3.5 అప్రాక్సిమేట్లీ 3.5. ఇది 22 carats. 916 హాల్ మార్క్ విత్ HUID మార్క్. అచ్చా, హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ మేడం. ఓకే. సో ఇది మీ దగ్గర నుంచి సర్టిఫికేషన్ లాగా వచ్చేస్తుందా? మనం ఇచ్చే ఇన్వాయిస్ సర్టిఫికేషన్ మేడం, ఆథరైజేషన్. సో హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది మన దగ్గర ప్రతి జ్యువెలరీ మీద ఉంటుంది హాల్ మార్క్ తో పాటు. అది వాళ్ళ కస్టమర్ మొబైల్లోనే గోల్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద ప్యూరిటీ అనేది కూడా మనకి మొబైల్లో. సో మీరు ఇచ్చే నంబర్ ఏదైనా ఇన్వాయిస్ లో ప్రతి ఆర్నమెంట్ బ్యాక్ సైడ్ కానీ ఆర్నమెంట్ మీద కానీ ఆ 5 న్యూమరిక్ కోడ్స్ అనేది దాంట్లో ఇన్స్టాల్ ఉంటుంది మేడం. నైస్. ఓకే. దెన్ నెక్లెస్ ఎన్ని గ్రామ్స్ లో ఉంది? నెక్లెస్ మీకు 40 grams ఆర్ 50 grams ఉంటుంది. ఓకే. మీకు నెక్లెస్ తో పాటు జుమ్కీస్ కూడా 40 grams అలా ఉంటుంది. 40 grams ఉన్నాయా? కానీ అసలు అనిపించట్లేదు. 35 grams అలా. చాలా లైట్ వెయిట్ అనిపిస్తున్నాయి నాకు. అసలు నాకు చూడగానే అనుకున్నాను అమ్మో నా చెవులు నొప్పులేస్తాయేమో అని, లేదు, బాగుంది. సో మీకు వడ్డానం కూడా చూస్తే వడ్డానం మీకు 86 grams 90 grams లోనే ఓన్లీ ఫ్రంట్ ఫేస్ వస్తుంది అంతే. సో ముకుందలో ఎస్పెషల్లీ వడ్డానం 200 grams పెట్టి కొనాలి అనుకున్న వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ బిలో 100 లోపే మనం సజెస్ట్ చేస్తున్నాం. కానీ ఇదంతా కూడా చాలా పెద్దగా వచ్చింది. 90 grams లోనే ఇంత వెడల్పుగా నీట్ గా వచ్చింది. మనం సజెస్ట్ చేసేది ఏంటంటే 100 లోపు ఫ్రంట్ ఫేస్ ఇస్తాం మేడం. కస్టమర్ కి బ్యాక్ సైడ్ గోల్డ్ బెల్ట్ కావాలంటే ఎలా 70-80 grams కావాలి. అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకని చెప్పేసి మనమే సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ తో మనం బెల్ట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. మరి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ఒక దగ్గర ఉంటే ప్రాబ్లం ఏముండదు? దానికి హుక్స్ జాయింట్ దగ్గర వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు మేడం, దానికి ఎటువంటి ప్యూరిటీ డీవియేషన్ లేకుండా. ఓకే. ఓకే, నైస్. సో బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ మీకు కుందన్ వేర్లో ఉంటాయి. ఇది కూడా లైట్ వెయిట్ కలెక్షన్లోనే ఉంటుంది మేడం. మీకు అమ్మవారి కానీ మీకు పీకాక్ డిజైనింగ్ ఇప్పుడంతా ఏంటంటే మీకు పీకాక్ కాన్సెప్ట్లో కుందన్ కాన్సెప్ట్లోనే ఎక్కువ బ్రైడల్ కలెక్షన్ని ప్రిఫర్ చేస్తారు. కరెక్ట్. అందువల్ల మనకి లైట్ వెయిట్ మనం చేసినా కానీ చూడడానికి ఏంటంటే హెవీ అపీరెన్స్ కనిపిస్తుంది. ఓకే. సో ఇది కూడా ఎన్ని గ్రామ్స్ లో ఉందన్నారు? ఇది మీకు 2 బ్యాంగిల్స్ కలిసి మనకి 45 grams 50 grams లో వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ రింగ్. సో ఫింగర్ రింగ్ మీకు ఒక 10 grams అలా వస్తుంది. ఓకే. చక్కగా బ్రైడల్ గా మీకు లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది, ఎంటైర్ అపియరెన్స్ చేంజ్ చేస్తుంది. సో నాకు తెలిసి మీరు ఇది 50 grams అన్నారు. ఇది ఒక 50, ఇది ఒక 40, 90 grams, దెన్ ఇది ఒక 90 grams, 180 grams, ఇది ఒక 45. ఓకే. సో ఎంత అవుతుంది? 225 grams. దెన్ ఇది ఒక 35. ఒకసారి వ్యూయర్స్ న్యూస్ తో మాట్లాడండి. సో 250 grams. సో మొత్తం అండ్ రింగ్ ఒక 10 grams అనుకుందాం. అప్రాక్సిమేట్ గా చెప్తున్నాం ఇదంతా. ఇప్పుడు నువ్వు అట్లా చెప్తున్నావు, కరెక్ట్ గా నీకు క్యాలిక్యులేషన్ రావట్లేదు అని తిట్టుకోవద్దు, జస్ట్ ఏదో గుర్తొచ్చింది చెప్తున్నా, బట్ అప్రాక్సిమేట్ గానే చెప్తున్నాం ఇదంతా.
ఆల్మోస్ట్ 250 గ్రామ్స్లో మనకి మొత్తం బ్రైడల్ కలెక్షన్ నేను వేసుకుందంతా వచ్చింది. ఇంకా మీరు కావాలి అనుకుంటే మాటీలు, చెంపస్వరాలు, దెన్ ఇది ఉంటుంది కదా పాపటి బిళ్ళ, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మహా అంటే ఇంకొక 20 గ్రామ్స్ యాడ్ అవుతుందా? యా 20 గ్రామ్స్, ఒక 280 గ్రామ్స్ దాకా మీకు మొత్తం బ్రైడల్ కలెక్షన్ వచ్చేస్తుంది. సో దాంట్లో మళ్ళీ నో మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ కూడా 2 to 12% మాత్రమే ఉంటుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీకు మంచి మంచి కలెక్షన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. నా ఇంకొక జ్యువెలరీ చూసేద్దాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యాక్చువల్గా ముకుందా జ్యువెలర్స్లో ఏ ర్యాక్ చూసినా కూడా అబ్బా సూపర్ అనిపిస్తున్నాయి, అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోదు కదా. సో ఎక్స్క్లూజివ్గా కనిపించినవి మాత్రం నేను ఇలా సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకొని వాటి గురించి మనకున్న టైంలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో మీకు వీలైనంత వరకు ప్రైస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఇంకొక జ్యువెలరీ ఇక్కడ ఉంది చూడండి, మంచి బ్లూ కలర్ శారీలో కాజుల పేరా బొట్టుమాల అనేది, బొట్టుమాల కాన్సెప్ట్తో చాలా బాగుంది ఆ లాంగ్ చైన్. సో అది ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ బ్రైడల్ సెట్కి వచ్చేప్పటికి కంప్లీట్ కాన్సెప్ట్ వచ్చి బొట్టుమాల విత్ లక్ష్మీ పరివార్, ఇది మ్యాంగోస్ కాన్సెప్ట్లో. సో ఈ బ్రైడల్ సెట్ అంతా కూడా మనకి కుందన్తో దీని వర్క్మెన్షిప్ డిజైన్ చేయబడిందండి. సో దీంట్లో మనకి నెక్లెస్ చూస్తే అప్రాక్స్ 50 to 60 గ్రామ్స్ నెక్లెస్ వెయిట్ వస్తుంది. మనకి హారం వచ్చేసి మనకి అప్రాక్స్గా 120 గ్రామ్స్ హారం వస్తుంది. ఇంత హెవీ కనబడుతుంది, 120 గ్రామ్స్లో వస్తుంది మేడం. సో వడ్డానం కూడా మీకు 130 గ్రామ్స్ లోపే మనకి ఫ్రంట్ ఫేస్ మాత్రం మనకి అవైలబుల్గా వస్తుంది. నెక్లెస్ మనకి 60 గ్రామ్స్ వస్తుంది మేడం, అది కొంచెం ఎక్స్క్లూజివ్గా కుందన్తో ఉంటుంది కాబట్టి. బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకి క్లోజ్ ఫిట్టింగ్ వస్తుందండి, కుందన్ మొత్తం క్లోజ్ ఫిట్టింగ్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే గోల్డ్ ఎక్కువ పడుతుంది. సో ఈ కుందన్ కూడా ప్రొడక్ట్ డ్యూరబిలిటీ అండ్ ప్రొడక్షన్ కోసం మనకి 24 క్యారెట్ షీట్ని దీంట్లో ఇన్స్టాల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అందువల్ల దీనికి ఏంటంటే లాంగ్ లైఫ్ వస్తుంది కుందన్కి. సో అందువల్ల మామూలుగా కూడా కుందన్ ఎక్కడ నెక్లెస్లో కానీ లాంగ్ చైన్లో కానీ వడ్డాణంలో యూజ్ చేసినా మీరు క్లోజ్ సెట్టింగ్ వస్తుంది. కుందన్ అంటేనే దాని ప్రొడక్షన్ కోసం క్లోజ్ ఫిట్టింగ్ వస్తుంది, కొంచెం ఎక్కువ గోల్డ్ పడుతుంది. అట్ ద సేమ్ టైం దాని ప్రొడక్షన్కి 24 క్యారెట్ షీట్ కూడా దాంట్లో ఓకే. సో ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్గానే చెప్పండి, నెక్లెస్కి ఎంత ఉంటుంది ప్రైస్? గ్రామ్స్ ఆల్మోస్ట్ 60 గ్రామ్స్ అని చెప్తున్నారు కదా, సో ఎంత ప్రైస్, ఎంత బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్రాక్స్గా మనకి 3 lakhs వరకు అవుతుంది. 3 lakhs వరకు నెక్లెస్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఎమరాల్డ్స్ ఉన్నాయి అండ్ పర్ల్స్ ఉన్నాయి, ఈవెన్ వాటి వెయిట్ యాడ్ అవుతుంది, కుందన్స్ కూడా ఉన్నాయి అంతేనా? సో కుందన్స్ ఉన్నాయి అండ్ నెక్లెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ సమ్ వెయిట్, 60 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంది కాబట్టి కూడా మనకు అది కొంచెం కాస్ట్లీ వచ్చేస్తుంది. సో అరౌండ్ 3 lakhsలో వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బొట్టుమాల అండ్ ఇందాక చెప్పినట్టుగానే వెనకాల క్లోజ్ సెట్టింగ్ ఉంది అండ్ 24 క్యారెట్స్ ఆఫ్ షీట్ ఒకటి దీనికి వెనకాల ఇన్స్టాల్ చేశారు కాబట్టి సో దీనికి కూడా మనము కొంచెం వెయిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రైస్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్గా మనకి 8.4 lakhs అలా. సో వడ్డాణం గురించి మాట్లాడుకుందాం. ఎస్, వడ్డానం ఆల్సో హారం వెయిట్లోనే వడ్డానం కూడా వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్ మనకి 120 గ్రామ్స్ అలాగా. 120 గ్రామ్స్. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, లాంగ్ చైన్ 120 గ్రామ్సే, వడ్డాణము 120 గ్రామ్సే. సో హ్యాపీగా అదే వెయిట్లో కంప్లీట్గా వడ్డానం కూడా వచ్చేస్తుంది. మనకు వెనకాల బ్యాక్ చైన్ వచ్చేసి ఏదైనా సిల్వర్తో అటాచ్ చేసుకుంటే విత్ గోల్డ్ ఫినిషింగ్తో మనం డిజైన్ చేస్తాం. యా, నైస్. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? అప్రాక్సిమేట్గా మీకు 20-25 lakhsలో మనకి వచ్చేస్తుంది. ఏది వడ్డానం? యా మేడం, లేదు వడ్డానం 8.5 lakhs. 8.5 lakhs. సో 8.5 lakhs ఆఫ్ వడ్డానం అండ్ 8.5 lakhs ఆఫ్ అప్రాక్సిమేట్గా లాంగ్ చైన్ అండ్ ఇదంతా 3.5 అరౌండ్ అట్లా ఉంటుంది అనమాట. సో అలా ఒక బ్రైడల్ సెట్ రెడీ అయిపోయింది. ఇది కూడా మీకు హెవీగా కనిపిస్తున్నా కూడా లైట్ వెయిట్గానే ఉంది. నేను మామూలుగా చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఏంటంటే లైట్ వెయిట్గానే ఉంది. అండ్ కుందన్ జ్యువెలరీ ఇది కదా, కుందన్ కాన్సెప్ట్, కంప్లీట్ కుందన్ కాన్సెప్ట్లోనే డిజైన్ చేశారు. వెరీ నైస్. యా, బొట్టుమాల అలాంగ్ విత్ లక్ష్మీ పరివార్, చాలా బాగుంది, యూనిక్గా ఉందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ జ్యువెలరీ, ఇది ఇంకా బాగుంది కదా, ఇంకా హెవీగా కనిపిస్తుంది జ్యువెలరీ అంతా కూడా. యా, వా ఎంత బాగుందండి ఇది. సో ఇది ఏం థీమ్? ఇక్కడ కూడా గజలక్ష్మి థీమ్ లాగా ఉందా? యా,
అంటే గజలక్ష్మి అని కాదు, అష్టలక్ష్మి కాన్సెప్ట్. అష్టలక్ష్మిలు ఉన్నారు కదా, యా యా కరెక్ట్ కరెక్ట్. అష్టలక్ష్మి కాన్సెప్ట్ లో వస్తుంది. ఓకే, మీకు అంతా కూడా మల్టీ కలర్ బీడ్స్ తో డిజైన్ చేశారు మేడం. ఓకే, విత్ పీకాక్ ప్యాటర్న్ తో. ఓకే ఓకే మేడం. ఇదంతా ఏంటంటే చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించడానికి స్పెషల్ క్రాఫ్ట్మెన్షిప్ ఉంది మేడం. సో చూసి ఏంటంటే కంప్లీట్గా డీటెయిలింగ్ వస్తుంది. సో ప్రతి ఒక్క వర్క్మెన్షిప్ కూడా చూడడానికి ఐ కంటెంట్ మొత్తం దాని మీదే పడుతుంది అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. సో అందువల్ల ఎక్కువగా బ్రైడల్గా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో దీంట్లో అష్టలక్ష్మి కాన్సెప్ట్తో పాటు మనకి నక్షీ బాల్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నక్షీ బాల్స్ కూడా. అంటే లాంగ్ చైన్స్లో మామూలుగా మనం జస్ట్ 1 లైన్ ఆఫ్ నక్షీ బాల్స్ లేకపోతే ఏదైనా పర్ల్స్లో కానీ ఎమరాల్డ్స్లో కానీ బీడ్స్ కలెక్షన్లో చూస్తూ ఉంటాం మనం జనరల్గా ఇలా నక్షీ బాల్స్. బట్ ఫస్ట్ టైం నేను ఒక లాంగ్ చైన్లో ఇలా చూస్తున్నాను. అండ్ కింద మనకు లాకెట్లో ఉన్నాయి నక్షీ బాల్స్, ఇక్కడ వస్తున్న నక్షీ బాల్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, బ్యూటిఫుల్. వీటిలో లోపల ఏమైనా ఉంటుందా ఫిల్లింగ్? ఏముండదు మేడం, ఏముండదు, కంప్లీట్ గా హలో ఉంటుంది. జస్ట్ వర్క్ మనిషి చాలా సాలిడ్ వస్తుంది మేడం. అచ్చా, యాంటిక్ కాబట్టి సాలిడ్ వస్తుంది, స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. కంప్లీట్ గా యాంటిక్ జ్యువెలరీ ఇదంతా కూడా. సో యాంటిక్ జ్యువెలరీ ఇష్టపడి కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ దీంతో మనకి చోకర్ కూడా యాడ్ చేశారు. సో ఈ చోకర్లో ఏమేమి ఉన్నాయి? చోకర్లో మీకు డిజైనింగ్ పర్పస్ కంప్లీట్గా లక్ష్మీదేవి విత్ ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్. ఏంటంటే ప్రతి జ్యువెలరీలో కూడా మనం స్పెషల్ అట్రాక్షన్ కోసం ఎలిఫెంట్స్ కానీ పీకాక్స్ కానీ లీవ్స్ కానీ ఇవన్నీ డిజైన్ చేసి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే మనం అందిస్తున్నాం. ఈ స్పెషల్ అట్రాక్షన్ కోసం కింద ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి ముత్యాలు ఉన్నాయి, స్మాల్ ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి మేడం. సో ఇవి ఏంటంటే మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఏదన్నా పట్టు శారీ కట్టుకున్నప్పుడు మంచిగా అపిరెన్స్ మంచిగా కనిపించడానికి బ్రైడల్ కలెక్షన్. అండ్ దీని వెయిట్ ఎంత ఉండొచ్చు? అప్రాక్స్గా మీకు 140 గ్రామ్స్ అలా ఉంటుంది. 140 గ్రామ్స్ ఉంటుంది. ఇది మీకు 80 గ్రామ్స్ అలా వస్తుంది. 80 గ్రామ్స్. సో చోకర్ చాలా నిండుగా ఉంటుంది కంప్లీట్గా మనకి నెక్ అంతా కూడా. సో అదొక 80 గ్రామ్స్ వరకు ఉంటుంది. అండ్ వడ్డాణం ఇక్కడ ఇంకొంచెం హెవీగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను పెట్టుకున్న దాంతో కంపేర్ చేస్తే ఇందాక మనం చూసింది కొంచెం హెవీగా, అండ్ ఇది ఇంకొంచెం బ్రైడల్ కనిపిస్తుంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది మేడం. ఇది మీకు 135 గ్రామ్స్ అలా వస్తుంది. 135 గ్రామ్స్ వస్తుంది. సో మనము ఇప్పుడు చూపిస్తున్న కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే, నేను ఏదైతే జ్యువెలరీ చేసుకున్నానో సో అదంతా కూడా 20 to 25 lakhs, అరౌండ్ 20 to 25 lakhsలో వచ్చేలాగా. తర్వాత కొంచెం పెరిగింది, ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. సో కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పుడు అండ్ డిజైన్ ఇంకా బాగున్నప్పుడు డెఫినెట్గా ప్రైస్ పెరుగుతుంది, అది కూడా మీకు తెలుసు. సో దాని ప్రకారం రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే గోల్డ్ వెయిట్ పెరుగుతుందో ఆబ్వియస్లీ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కుంకుమ బర్ణలు ఉన్నాయి, చక్కగా కామధేను ఉంది, లక్ష్మీ అమ్మవారు ఉంది, శివలింగం కోసం అంటే స్ఫటికలింగం పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆ లింగం ఉంది, అది దాన్ని ఏమంటారు పాణిపట్టం అంటారు కదా, సో అది ఉంది. ఎవరైనా అభిషేకాలు చేసుకునే వాళ్ళు పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా గోల్డ్ లోనే అవైలబుల్. ఆవు దూడ ఉంది. అసలు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా గోల్డ్లో రెడీ చేసి ఇచ్చారు. సో ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. శ్రావణ మాసం ఆఫర్తో కంపేర్ చేస్తే యాక్చువల్గా 365 days మన దగ్గర 2 to 12 కాన్సెప్ట్ ఉంటుంది. సో శ్రావణ మాసంలో ఆల్రెడీ వాకింగ్ స్టార్ట్ అయిపోయింది, హడావుడి స్టార్ట్ అయింది. సోమాజీ కూడా జస్ట్ 1 month అయింది. సో క్రౌడ్ అయితే సూపర్ అండి. ఎస్ మేడం. సో 12% అంటే ఇంకా ఒక్క కస్టమర్ మన దగ్గర కొన్నారంటే వాళ్ళ ద్వారా మనకు లింక్స్ అన్ని స్ప్రెడ్ అయిపోతుంది. సో మా ఫ్రెండ్ కొన్నారు మేము వచ్చాము, మా రిలేషన్ కొన్నారు మేము వచ్చాము. సో ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ కూడా అదే. సో 12% హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్తే వాళ్ళకి హెవీ జ్యువెలరీ ఉన్నప్పుడు 2 to 12% అనేది అసలు నిజంగా కాంట్ ఇమాజిన్. సో కంపేర్ టు అన్ని జ్యువెలరీలు కూడా చాలా వాళ్ళు యాంగ్జైటీమెంట్ ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం కొన్న తర్వాత కూడా రియల్లీ 12% కాన్సెప్ట్లో మనం తీసుకున్నామని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. సో మాకు కూడా అంటే మనం ప్రాఫిట్ బిజినెస్ కన్నా రొటేషన్ బిజినెస్ కోసం మనం ట్రై చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఎక్కువ కస్టమర్ రావాలి, ఎక్కువ కస్టమర్ బేస్ ఉండాలి. సో ఆ విధంగానే మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని విధంగా మనం 12% కాన్సెప్ట్ పెట్టామన్నమాట. ఫ్యాక్టరీ అవుట్లెట్ రీచ్ చాలా బాగుంది ముకుంద జ్యువెలర్స్ యాక్చువల్గా. ఇంకొకటి చూద్దాం. సో ఇంకొక నైస్ జ్యువెలరీ మనతో పాటు రెడీగా ఉంది. విజయ్ గారు దీని గురించి చెప్తున్నాయి. మేడం
దీంట్లో భాగంగానే వన్ ఆఫ్ ద బ్రైడల్ సెట్ని సింపుల్ అండ్ సూపర్గా డిజైన్ చేసామండి. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి నెక్లెస్ వచ్చేసి అమ్మవారి కాన్సెప్ట్లో, అష్టలక్ష్మి కాన్సెప్ట్లో ఉంది. దీనికి స్పెషల్ అట్రాక్షన్ కింద ఎంబ్రాయిడ్ బీడ్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం దీనికి అనుకూలంగానే ఫస్ట్ నెక్లెస్ వెయిట్ చెప్పేసి, నెక్లెస్ వచ్చేసి మీకు 36 grams వస్తుంది మేడం. లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే మీకు చక్కగా హారం వచ్చేసి 106 grams వస్తుంది మేడం. మీకు పీకాకు ప్లస్ అమ్మవారు, అది కాకుండా ఏంటంటే బొట్టుమాల కాన్సెప్ట్లోనే ఇది డిజైన్ చేసి పెట్టింది మేడం. సో వీటన్నిటికి స్పెషల్ యాక్షన్ కింద మీకు ఎమరాల్డ్ బీడ్స్ కూడా మనకి మ్యాచింగ్ పర్పస్ ఏదన్నా మంచి పట్టు శారీ మీద కానీ ఏదన్నా అకేషన్ కానీ చాలా సూటబుల్గా మనం డిజైన్ చేసాం మేడం. సో వడ్డానం పార్ట్లో ఇప్పుడు నేను దీనికి ఇన్స్టాల్ చేసింది ఏంటంటే 5-in-1 కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు నేను పెట్టిన వడ్డానం వచ్చేసి 1 of పార్ట్ అనమాట. యాక్చువల్గా ఇది టోటల్ వెయిట్ వచ్చి 127 grams ఉంటుందండి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వడ్డానం షేప్లో పెట్టాను నేను. దీన్నే మల్టిపుల్గా మీరు హారం పెట్టుకోవచ్చు, దీంట్లోనే పెట్టుకోవచ్చు. మెయిన్ స్పెషలైజేషన్ అంటే జడ ప్లస్ వడ్డానం హారం మెయిన్ అట్రాక్షన్స్ మేడం. దీంట్లో ఈ లాకెట్ డిటాచబుల్ ఉంటుంది, ఈ లాకెట్ డిటాచబుల్ ఉంటుంది. టోటల్ సెట్ కూడా మొత్తం డిటాచబుల్తోనే ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితి అంటే ఈ సిచ్యువేషన్లో చాలా మంది మల్టిపుల్ జ్యువెలరీ కొనాలంటే కొంచెం బర్డెన్గా ఉంటుంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ కూడా ఒక దాంట్లోనే రావడం కోసం స్పెషల్గా ఇలా డిజైన్ చేసాం మేడం. సో అందువల్ల మనకి ఈజీగా మనకి కాన్సెప్ట్ని బట్టి మనం జ్యువెలరీని మనం సెటప్ చేసుకుని మనం వెయిట్ చేయొచ్చు అన్నమాట. ఎస్ మేడం, మొత్తం కూడా ఇది మనకి వడ్డానం షేప్లో ఉంది కదా, ఈ లింక్స్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే కంప్లీట్ హారం షేప్లో వస్తుంది. ఇదే మీకు కంప్లీట్గా ఈ 2 రిమూవ్ చేసి ఈ లాకెట్ని కింద పెట్టి మనం పెట్టుకుంటే జడ కాన్సెప్ట్లో కూడా వస్తుంది. సో ఈ లాకెట్ డిటాచబుల్ వస్తుంది. మీ దగ్గర ఏంటంటే రూబీ కానీ ఎమరాల్డ్ కానీ చిన్న చిన్న పాల్స్ బంచెస్ ఉంటాయి మేడం, వాటిల్లో మీకు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి అనమాట. సో మల్టిపుల్గా ఇవన్నీ మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎస్ మేడం. సో మనకి మల్టిపుల్గా ఉన్నది మనకి అప్రాక్స్గా 8.8 lakhs వరకు మనకు వస్తుంది అనమాట. అమౌంట్ చూసుకుంటే మనకి 8.8 lakhs లో మనం దీన్ని మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు. సో వడ్డానం హారం మొత్తం కూడా మనకి మల్టిపుల్ చాయిస్లో దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సూపర్. ఇది ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉంది, అంటే కంప్లీట్ గోల్డ్ కాన్సెప్ట్ కాకుండా బీట్స్తో కలిసి ఉంది. ఈవెన్ నెక్లెస్లో కూడా బీట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మనకి లాంగ్ చైన్లో కూడా బీట్స్ కనిపిస్తున్నాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి విజయ్ గారు. బ్రైడల్ కలెక్షన్లోనే వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు మనం డిజైన్ బ్రైడల్ గా కూడా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా వాడుకోవచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్గా గోల్డ్ కాకుండా బీడ్స్ కాన్సెప్ట్ ని ఎవరికైతే ఇష్టం ఉంటుందో దాంట్లోనే అలాగే డిజైన్ చేస్తాం మేడం. మనకి నేను ఒకటి చెప్తాను, యాక్చువల్గా దీన్ని పెళ్లి టైంలో కాకుండా మనం ఎదుర్కోల్ టైంలోనో లేకపోతే రిసెప్షన్ టైంలోనో అంతే, ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు మ్యాచింగ్ కోసం చూస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళము, చీరకు మ్యాచ్ అయ్యేలాగా దీన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీరు చెప్పండి. దాంట్లో భాగంగానే మనకి నెక్లెస్, హారం, వడ్డానం. సో నెక్లెస్ వచ్చేసి మనకి యాంటిక్ గోల్డ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కోరల్స్ వస్తున్నాయి, ముత్యాలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మిడిల్ లాకెట్ మనకి డిటాచబుల్ వస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. లోపల కూడా మనకి పగడాలు, ముత్యాలు కనిపిస్తున్నాయి కదా. ఎస్ మేడం, ఇదండి స్పెషల్ అట్రాక్షన్ కోసం అనమాట. సో మిడిల్ గా మనకి టెంపుల్ కాన్సెప్ట్ ని అలాగా కళ్ళ ముందు పెట్టేది మనకి కంపల్సరీ టెంపుల్ కాన్సెప్ట్ లో అమ్మవారు ఫీచర్స్ ని అలాగా ఇన్స్టాల్
చేసాం అనమాట. ఓకే. అట్ ద సేమ్ టైం మొత్తం కూడా ఎమరాల్డ్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్. ఇప్పుడు ఈ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ అన్ని కూడా ప్రీషియసేనా? పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ అన్నీ కూడా సెమీ ప్రీషియస్ వస్తాయండి. అట్ ద సేమ్ టైం ప్రీషియస్ అంటే బీడ్స్కి ఎంత కాస్ట్ పెడుతున్నాం అని కూడా వరీ పడ అవసరం లేదు. అన్నీ కూడా మంచి క్వాలిటీ బీడ్సే ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీనికి కస్టమర్ అమౌంట్ పే చేస్తున్నారు అనే బాధ వాళ్ళకు ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ముత్యాలు కానీ ఎమరాల్డ్ బీడ్స్ కానీ రూబీ బీడ్స్ కానీ ఎనీవే మన దగ్గర కొన్న జ్యువెలరీలో ఏవైతే స్టోన్ కానీ బీడ్ కానీ ఉంటున్నాయో ప్రతి ఒక్క స్టోన్కి కూడా బీడ్స్ కూడా 65% ఎక్స్చేంజ్ వాల్యూ మనం ఇస్తున్నాం. అది కూడా 2 to 12% కాన్సెప్ట్లోనే. సో యాంటిక్ అలాగే మనకి బిలో 12% ఉంటుందో అదేవిధంగా స్టోన్ కూడా మనం ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మనం ఇస్తున్నాం అనమాట. ఓకే. సో దీంట్లో భాగంగానే మనకి హారం. అది వెయిట్ చెప్పండి నెక్లెస్. సో అప్రాక్స్గా నెక్లెస్ వచ్చేసి మనకి 34 గ్రామ్స్ ఉంటుంది మేడం నెక్లెస్. సో మీకు దీంట్లో 3.7 lakhs మనకి అప్రాక్స్గా నెక్లెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హారం వచ్చేసి మనకి 85 గ్రామ్స్ ఉందన్నమాట. 85 గ్రామ్స్ ఉంది మనకి వడ్డానం. 85 గ్రామ్స్ అనేది మనం ఈ బీడ్స్ తో కలిపి కదా చూస్తుంది. అండ్ కాకుండా నెట్ గోల్డ్ మేడం. యాక్చువల్గా 113 గ్రామ్స్ విత్ బీడ్స్ తో ఉంటుంది. ఓన్లీ నెట్ గోల్డ్ మాత్రం మనకి 85 గ్రామ్స్ వస్తుంది. అప్రాక్స్గా 5.9 lakhs హారం అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు బీడ్స్ మధ్యలో అల్లి ఉందండి, తీగ ఉంది కదా, తీగతో అల్లారు ఈ బీడ్స్ అన్ని కూడా. నార్మల్ గా కూర్చోడం కాకుండా తీగతో అల్లారు కాబట్టి డెఫినెట్ గా వెయిట్ అనేది పెరుగుతుంది. ఎస్ మేడం. ఓకే. సో వడ్డానం కాన్సెప్ట్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్ గా ఇది 5.9 lakhs అవుతుంది కంప్లీట్ లాంగ్ హారం. చాలా బాగుందండి. 5.9 lakhs చాలా మంచి మ్యాచింగ్ అంటే ఎన్ని సారీ కూడా మంచిగా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వీటిని మనకి పర్ల్స్ లో కావాలి లేకపోతే రూబీస్ లో కావాలి అంటే కూడా కస్టమైజేషన్ ఉంటుందా? కంప్లీట్ గా కస్టమర్ ఏవైతే ఇష్టపడతారో ఆ రీప్లేస్ ఏదైనా కానీ ఇమీడియట్గా మనం చేసిస్తాం. కస్టమైజేషన్లో కూడా రూబీ కావాలితే రూబీ, ముత్యాలు కావాలితే ముత్యాలు, ఏవైనా వాళ్ళకి ఇష్టపూర్వకంగానే మనం చేస్తాం డిజైన్స్ అన్నీ కూడా. చాలా బాగుంది అయితే కాన్సెప్ట్. నెక్స్ట్ వడ్డాణం చూడండి, ఇది ఇంకొంచెం హెవీ వడ్డాణం కదా? ఎస్ మేడం. యాక్చువల్గా వడ్డాణం మామూలుగానే యాజ్ యూజ్ గా 120 grams ఫ్రంట్ ఫేస్ వస్తుంది. అవునా? కానీ దీంట్లో బాగా స్టోన్స్ ఉన్నాయి. కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. అపీరెన్స్ ఏంటంటే ఎక్కువ కాస్ట్లీ లా కనిపిస్తుంది అనమాట. బట్ ఇది కూడా మనకి 8.4 lakhs లో వచ్చేస్తుంది వడ్డాణం. సో కంప్లీట్గా ఇండివిజువల్గా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుంది కదా. సో బీడ్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ, ఇంకా మన దగ్గర ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ చాలా ఉన్నాయి అనమాట. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాం. బట్ మన దగ్గర ఏంటంటే అవైలబిలిటీ స్టాక్ చాలా ఉంటుంది. సో లైట్ వెయిట్ కాన్సెప్ట్లో బీడ్స్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీ నియర్ బై ఉన్న ముకుంద జ్యువెలర్స్కి మీరు విజిట్ చేస్తే మీరు చక్కని జ్యువెలరీని సెలెక్ట్ చేసుకుని మీ వసం చేసుకోవచ్చు. సో వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి కొత్తపేట్, నేను రెగ్యులర్గా వెళ్ళేది కొత్తపేట్కి. సో కొత్తపేట్ అండ్ ఖమ్మం, కుకట్పల్లి, సోమాజిగూడలో జస్ట్ ఒక 1 month స్టార్ట్ అయిపోయింది. 1 month అయింది స్టార్ట్ అయ్యి. సో ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్న జ్యువెలరీ అనమాట. నేను సోమాజిగూడ నుంచి చూపిస్తున్నాను. మొత్తం 4 బ్రాంచుల్లో మీకు ఏది దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన జ్యువెలరీని మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుందంతా సోమాజిగూడలో కదా, మరి మీరు ఒకవేళ ఖమ్మంలో ఉంటే అక్కడ ఉంటుందా ఈ జ్యువెలరీ అని మీకు డౌట్ అవసరమే లేదు. మొత్తం అన్ని చోట్ల కూడా ఈ జ్యువెలరీ అంతా కూడా అవైలబుల్గా ఉంటాయని లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఎక్కడైనా కూడా 4 outletsలో అన్ని జ్యువెలరీ కూడా రెడీగానే ఉంటాయి. ఇన్ కేస్ కాకపోయినా కూడా దే విల్ కస్టమైజ్ అండ్ గివ్ యూ. అంతే కదా? నేనే చెప్పేస్తున్నా మీ గురించి. ఓకే. సో ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా నాట్ ఓన్లీ ద బ్రైడల్ కలెక్షన్, ఇక్కడ మీకు లైట్ వెయిట్ జ్యువెలరీలో ఈ జుమ్కాస్ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ జుమ్కాస్ పెట్టుకున్నాను. సో జుమ్కాస్ ఉంటాయి, నెక్లెస్లు ఉంటాయి, గాజులు ఉంటాయి, రింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న జ్యువెలరీ నుంచి. అండ్ బీడ్స్ కలెక్షన్ అయితే మీరు లాస్ట్ వీడియోస్ చూడండి, అల్టిమేట్ ఉంటాయి. అండ్ చాలా తక్కువ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేనే చాలా మందికి సజెషన్ లాగా అంటే నేను రికమెండ్ చేశాను, ముకుందాకి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి. సో అలాంటి జ్యువెలరీ అంతా రెడీగా ఉంటుంది. మనం ఇంకా డైమండ్ వైపు వెళ్ళలేదు, త్వరలోనే మీకు డైమండ్ జ్యువెలరీ కూడా ఫ్రమ్ ముకుంద ఐఎమ్ గోయింగ్ టు షో. ప్రస్తుతానికైతే బ్రైడల్ కలెక్షన్ చూపించాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి జ్యువెలరీ అంతా చూపించాం కదా, బట్ ఒక్క రిక్వెస్ట్ ఏంటి మీద మీ అంటే నా వైపు నుంచి మీకు అండ్ ముకుంద వైపు నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇవాళ మేము చెప్పిన రేట్ కానీ ఇవాళ విజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన వెయిట్ కానీ ఇక్కడ మేము ఇవాళ చూపించిన జ్యువెలరీకి సంబంధించి
సేమ్ జ్యువెలరీ మేబీ కొంచెం వెయిట్ ఎక్కువలో ఉండొచ్చు మీరు వచ్చేప్పటికి, ఇది సోల్డ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఎందుకంటే డెఫినెట్గా శ్రీనవ మీడియాలో ఏ జ్యువెలరీ చూపించినా కూడా నెక్స్ట్ డేనే సేల్ అయిపోతుంది, తెలుసా మీకు. సో అందుకని మీరు వచ్చే టైంకి ఈ జ్యువెలరీ లేకపోయినా కొత్త జ్యువెలరీ వచ్చినప్పుడు దానికి వెయిట్ ఎక్కువ ఉంటే ఆ రోజు అంత చెప్పారు ఇవాళ ఇంత చెప్తున్నారు అనకండి. సో వెయిట్ ప్రకారం రేట్ ఉంటుంది అని డిసైడ్ అవ్వండి. సో అప్పుడు మీరు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. ఓకేనా? ప్రమోట్ చేసినందుకు నేను హ్యాపీ. సో అది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు శ్రీనవ మీడియా.